బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మ్యూచువల్ ఫండ్స్ ఒక కామన్ అంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అందరికీ గూడా డబ్బులు పెంచుకోవాలి, ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. పెట్టుబడి పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మంచిగా పెరగాలి అంటే ఒక మంచి సాధనం అయిపోయిందనమాట. అందులో కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ట్రెడిషనల్లీ ఒక ఇండియాలో 40 ఏళ్ల నుంచి నడుస్తా ఉన్నాయి. అందులో చాలామంది పెట్టుబడి పెట్టారు, డబ్బులు సంపాదించారు. బట్ అందులో కూడా యూజువల్లీ కేటగరీస్ ఏవుంటాయంటే మార్కెట్ క్యాప్ బేస్డ్ అంటే లార్జ్ అని, స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, క్యాప్ బేస్డ్ అయ్యుండొచ్చు. ఆర్ ఏంటంటే సొల్యూషన్ ఓరియెంటెడ్ గాని, ఆర్ సెక్టోరల్ ఫండ్స్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఫార్మా ఫండ్స్ అని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని, ఐటీ ఫండ్ అని ఇట్లా సెక్టోరల్ ఫండ్స్ కానీ డెట్స్‌లో అయితేనేమో డెట్ ఫండ్స్‌లో అయితే డ్యూరేషన్ బేస్డ్ అయ్యుండొచ్చు. ఆర్ రిస్క్ బేస్డ్ అయ్యుండొచ్చు. ఫండ్స్ రకరకాల కేటగరీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఒక కొత్త రకమైన కేటగరీస్ ఏంటంటే లాస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి. వాటినే స్మార్ట్ బీటా ఫండ్స్ అంటారు. సో, ఈ స్మార్ట్ బీటా ఫండ్స్ అనేటియి ఇంకొక సినానిమ్ గూడా ఏందంటే ఫ్యాక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో, మిగిలిన ఇది మార్కెట్ క్యాప్ కాకుండా ఇది ఫ్యాక్టర్ బేస్డ్. ఇందులో ఏంటంటే స్ట్రాటజీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు ఫండ్ మేనేజరు కొన్ని రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ అనమాట. రూల్స్ డ్రివెన్ స్ట్రాటజీ వాడతారు. సో, కొన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకొని వాటి మీద ఒక రూల్ సెట్ చేసి ఆ రూల్స్ ప్రకారం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా? చేస్తే ఎంత చేయాలి? అనేది డిటర్మైన్ అవుతుందనమాట. ఈ రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ ఏంటంటే టెస్టెడ్ అకాడమిక్‌గా టెస్ట్ అయినది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం గానీ వర్క్ అవుతుందని ప్రూవ్ చేశారు. సో, అన్‌లైక్ ట్రెడిషనల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే ఆహ్, పోర్ట్‌ఫోలియో‌లని ఆప్టిమైజ్ చేస్తాయి. బేస్డ్ ఆన్ 1 ఆర్ మోర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. సో, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాము. కోర్ ఫీచర్స్ ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. కోర్ ఫీచర్స్ స్మార్ట్ బీటా ఫండ్స్‌లో ఏంటంటే ఇవి దే ఆర్ సిస్టమాటిక్ అండ్ రూల్డ్ బేస్డ్. సో, ఏంటంటే డేటా డ్రివెన్ అప్రోచ్ ఉంటుంది. ఆహ్, ఇది వెదర్ స్టాక్ సెలక్షన్‌లో కానీ, మళ్ళీ ఏ స్టాక్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయడం అంటే అదే వెయిట్ ఇన్ ఎ పోర్ట్‌ఫోలియో అంటారు. ఒక స్టాక్‌కి మన పోర్ట్‌ఫోలియోలో ఎంత వెయిట్ ఉండాలి 10%, 12%, 4% అనేది కూడా 2 డిటర్మైన్ చేసేది డేటా డ్రివెన్ అప్రోచ్ అనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఎమోషనల్ డిసిషన్స్ కానియండి, డిస్క్రిషనరీ డిసిషన్స్ కానియండి, ఎనీ బయాస్ అనేది ఒక ఫండ్ మేనేజర్ బయాస్ ఉండొచ్చు. నాకెప్పుడు ఈ ఈ థీమ్ బాగుంది, ఆర్ ఇట్లాంటి సెక్టార్ బాగుంది, ఆర్ ఈ కంపెనీ గ్రూప్ బాగుంది అని ఇంకా వేరే అదర్ బయాస్‌లు ఏవున్నా సరే ఆర్ అందరూ ఇటువైపే ఎళ్తున్నారు, నేను అటువైపు ఎళ్ళాలనే బయాస్ కావచ్చు. సో మెనీ బయాసెస్ అన్నిటిని ఇది తీసేస్తుంది. ఓన్లీ రూల్స్ బేస్డ్, డేటా బేస్డ్ స్ట్రాటజీ మాత్రమే ఉంటాయి. సో, ఇందులో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి బేస్డ్ ఆన్ విచ్ ఇన్వెస్ట్‌మెంట్ సెలెక్ట్ అవుతాయి అనుకుంటే, ఒకటి వాల్యూ. సో, వాల్యూ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫ్యాక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్. సో, ఇదేంటంటే ఫోకస్ ఏంటంటే ఇక్కడ అండర్ వాల్యూ స్టాక్స్ మీద. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంది కంపెనీకి. బట్ వాల్యూ అనేది మార్కెట్‌లో ఆహ్, తక్కువ వాల్యూతో ట్రేడ్ అవుతా ఉంది. సో, ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. అండ్ ఫండమెంటల్స్ బేస్ చేసుకుంటే కూడా ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. సో, ఇవి ఒక కామన్ స్ట్రాటజీ అనమాట. సెకండ్ వచ్చేసి మొమెంటమ్. సో, మొమెంటమ్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ బేసిస్ మీదనే ఒక స్టాక్ మూవ్ అవ్వడం గానీ, ఆ మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తా ఉంటే అదే బేసిస్ తీసుకుంటే దాన్నే మనం మొమెంటమ్ అంటాం. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే క్వాలిటీ. ఇందులో ఏంటంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్‌కి, హై ఎర్నింగ్ కెపాసిటీకి రూల్స్ ఉంటాయి. దాన్ని బట్టి క్వాలిటీ అనేది డిటర్మైన్ అవుతుందనమాట. సో, అట్లాంటి క్వాలిటీ అనే ఫ్యాక్టర్‌గా యూజ్ చేసుకొని ఫండ్ మంచి స్టాక్స్‌ని, వెయిట్‌ని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఫోర్త్ వన్ ఏందంటే లో వోలటిలిటీ. సో, ఇక్కడేంటంటే స్టాక్స్ విచ్ ఆర్ స్టేబుల్, లెస్ వోలటైల్ ఇన్ ప్రైస్ మూవ్‌మెంట్. అంటే చుట్టూతా ఏం జరుగుతున్నా వీటికి అంత వోలటిలిటీ ఉండదనమాట. అట్లాంటిది వోలటిలిటీ అనేది ఇంకొక కామన్ ఫ్యాక్టర్. అండ్ లాస్ట్ వచ్చేసి ఆబ్వియస్‌లీ సైజు. స్మాల్ క్యాప్ స్టాక్స్, సిమిలర్ స్టాక్స్, గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్న స్టాక్స్‌ని సైజ్ కూడా ఒక థీమ్ అనమాట. సో, ఇందులో ఏంటంటే కొన్ని సింగిల్ ఫ్యాక్టర్, కొన్ని మల్టీ ఫ్యాక్టర్ అంటే వితిన్ ద ఈ స్మార్ట్ బీటా ఫండ్స్‌లో కూడా యూ కెన్ హ్యావ్
ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్, సింగిల్ ఫ్యాక్టర్ మీద మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, మల్టీ ఫ్యాక్టర్ మీద కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ వాల్యూ ఆర్ మూమెంటం ఏదన్నా ఒకటి కావచ్చు. సో కొన్ని ఏంటంటే మల్టిపుల్ థీమ్స్ మీద బిల్డ్ అవ్వచ్చు. మళ్ళీ ఇందులో కూడా ప్యాసివ్ అండ్ హైబ్రిడ్ ప్యాసివ్, అంటే ఫుల్లీ ప్యాసివ్ అంటే టోటల్లీ రూల్స్ బేస్డ్, అసలు ఈ ఫండ్ మేనేజర్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసే వాటిని ఫుల్లీ ప్యాసివ్ ఉంటాయి. కొన్ని కేసుల్లో ఏంటంటే ఫండ్ మేనేజర్స్ కొంచెం ఓన్లీ సెలక్షన్లో కానీ ఇచ్చిన డేటా బట్టి వచ్చిన అవుట్పుట్ని బట్టి మళ్ళీ ఒక్కసారి చూడడాన్ని హైబ్రిడ్ ప్యాసివ్ యాక్టివ్ అంటారు అనమాట. ఈ 2 రకాలు ఉన్నాయి. సో మనం ఇండియాలో ఏ ఫండ్స్ నడుస్తూ ఉన్నాయి కరెంట్లీ ఏది ఈ సెగ్మెంట్లో చూసుకుంటే, ఫస్ట్ వాల్యూ ఫ్యాక్టర్ ఫండ్స్. సో ఇక్కడ అండర్ వాల్యూడ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న వాటిలో పెడతారు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది నిప్పాన్ ఇండియా ఉంది, నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ అనమాట. సో నిఫ్టీ 50లో 20 అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఇండెక్స్ ఫండ్ ఇది. సో ఇది వాల్యూ బేస్డ్ ఫండ్. ఇంకొకటి నెక్స్ట్ మొమెంటమ్ ఫ్యాక్టర్ ఫండ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దే స్ట్రాంగ్ రీసెంట్ ప్రైస్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ బంధన్ది నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. సో ఇందులో ఏంటంటే టాప్ నిఫ్టీ 200 కంపెనీస్లో మొమెంటమ్ స్ట్రాంగ్గా ఉన్న 30 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది ఈ ఫండ్. సో దెన్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఫండ్స్ ఏంటంటే, ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ BSE 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్. సో ఇది కూడా ఇండెక్స్ ఫండే. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఫైనాన్షియల్లీ రోబస్ట్ అండ్ మళ్ళీ ఆల్సో స్టేబుల్ కంపెనీస్ ఏ ఉంటాయి వాటి యొక్క నంబర్స్ని తీసుకొని ఆటోమేట్ చేస్తే వచ్చే 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేది ఈ ఫండ్ అనమాట. దెన్ లో వొలటిలిటీ, ఇది ఒక పాపులర్ ఫండ్ అవుతా ఉంది. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో వొలటిలిటీ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా ఉంది. ఎవరైతే వొలటిలిటీ అంటే అప్స్ అండ్ డౌన్స్ తట్టుకోలేరో వాళ్ళకి లో వొలటిలిటీ ఫండ్స్ అనేది సూట్ అవుతాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి నిఫ్టీ 100 లో వొలటిలిటీ 30 ఇండెక్స్ ఫండ్. సింపుల్ నంబర్ అంటే అర్థం, ఇది ఏ ఫండ్ అని అర్థం చేసుకోవడానికి నిఫ్టీ 100. సో టాప్ 100 కంపెనీలో టాప్ లోయెస్ట్ వొలటిలిటీ ఉన్న 30 కంపెనీస్కి ఇందులో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఇట్స్ ఇండెక్స్ ఫండ్. ఆటోమేటిక్గా ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో మారుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్. సో ఇక్కడ మనం చెప్పినట్టు మల్టిపుల్ కాంబినేషన్స్. ఎగ్జాంపుల్ సుందరం మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ ఉంది. సో దే యూజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టు ఇన్వెస్ట్ సెలెక్షన్ అనమాట. సో ఈ ఫ్యాక్టర్ ఫండ్స్, స్మార్ట్ బీటా ఫండ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేయొచ్చు. సో ఒక సింగిల్ స్టాక్ మీద కానీ, ఒక ట్రెడిషనల్ ఇండెక్స్ మీద కానీ కాకుండా మల్టిపుల్ మనము ఎక్స్పోజర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రిస్క్ మేనేజ్మెంట్ కూడా మనకు తగ్గట్టు, నాకు వొలటిలిటీ తక్కువగా ఉండాలి అనుకుంటున్నాను ఆర్ క్వాలిటీ కావాలి అనుకుంటున్నాను, అలాంటప్పుడు కూడా ఇది పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఎన్హాన్స్డ్ రిటర్న్స్కి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలి మనం పెట్టిన డబ్బులకు అనుకుంటే ఇందులో మనం కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కానీ వాడుకుంటే అడిషనల్గా రావచ్చు. సో దెన్ కాస్ట్ ఎఫిషియన్సీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ETF కానీ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఎవరైతే లోవర్ కాస్ట్ యాక్టివ్ మేనేజ్మెంట్ వద్దనుకుంటున్నారో వాళ్ళకి ఇవి సూటబుల్ అనమాట. సో ఇంకా రిస్క్స్ మళ్ళీ కన్సిడరేషన్స్ అంటే ఇట్లాంటివి ఎప్పుడు ఓన్లీ మనం మంచే కాదు, కొంచెం చెడేమైనా ఉంది అని చూసుకుంటే మాత్రం ఒకటి సైక్లికాలిటీ. ఏవైతే ఒక్కోసారి ఒక్కొక్క ఫ్యాక్టర్ మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అనమాట మార్కెట్ని బట్టి. ఒక్కోసారి క్వాలిటీ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి, ఒక్కోసారి వాల్యూ పర్ఫామ్ చేస్తుంది, ఒకసారి మూమెంటమ్ పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ షుడ్ వెరీ కేర్ఫుల్ అనమాట, ఏ టైంలో ఎట్లాంటి ఫ్యాక్టర్ వాడాలని. సెకండ్, ట్రాకింగ్ ఎర్రర్. ఇది కామన్గా అన్ని ఇండెక్స్కి ఉండే ఫండ్లకు ఉండే ఎర్రరే. సో బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఆ బెంచ్ మార్క్ని నిజంగానే ఈ ఇండెక్స్ ఫండ్ ట్రాక్ చేస్తుందా లేదా, దిస్ ఎర్రర్ ఏదైతే ఉందో డిఫరెన్షియల్ ట్రాకింగ్ ఎర్రర్ ఏదైనా ఉందా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే యూజువల్లీ మనం చేసేది ఇండెక్స్ ఫండ్, అందులో ట్రాకింగ్ ఎర్రర్ హ్యూజ్ ఉంటే మనం అనుకున్న రిటర్న్స్ రాకపోవచ్చు, మనం అనుకున్న ఫ్యాక్టర్కి దగ్గరగా మనం ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. అట్లాగే ఇది యూజువల్లీ మనం మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటామంటే సెట్ అండ్ ఫర్గెట్, అంటే ఇన్వెస్ట్ చేయండి, మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి, మర్చిపోండి అంటాం. బట్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్లో అలా కాదు. యూ హ్యావ్ టు బీ ఆన్ ద ఎడ్జ్ ఆల్వేస్. మీరు రెగ్యులర్గా మీ ఫండ్స్ని, మీ ఫోలియోని రివ్యూ చేసుకోవాలి. అందుకోసమే ఇది నాట్ అట్లాగా అంటే ఇన్వెస్ట్ చేసి మర్చిపోయే వాళ్ళకి ఇది పనికి రాదు. సో ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే డిసిప్లిన్డ్
ఇన్వెస్టర్స్కి, క్వాంటిటేటివ్ డేటా మీద నమ్మే వాళ్ళకి. సో బియాండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు చాలా వాటిల్లో, బియాండ్ ట్రెడిషనల్ ఇండెక్స్ కన్నా నేను చేయాలనుకుంటే ఇవి చాలా బాగా పనికొస్తాయి. అండ్ యూజువల్లీ ఏంటంటే ఇవి లో రిస్క్ అపెటేట్ ఉన్న వాళ్ళకి పనికిరావు, మోడరేట్ టు హై రిస్క్ అపెటేట్ ఉన్న వాళ్ళకి ఇవి బెస్ట్. సో బోత్ డైరెక్ట్ వాళ్ళకి కానీ ఆర్ దోస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మాకు ఒక థీమ్ బేస్డ్, మాకు ఒక ఇట్లాంటి స్ట్రాటజీ వాడాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్. సో పాపులర్ ఫండ్స్ ఏ ఉన్నాయి అనుకుంటే చూసుకుంటే మాత్రం మొమెంటంలో కానీ క్వాలిటీలో కానీ మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మీకు ఫ్యాక్టర్ బేస్డ్ అంటే స్మార్ట్ ఫండ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్స్, వీ విల్ రెస్పాండ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.